నచ్చకపోయినా సరే అలిగి వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక అదే గణపతితో కలిపి లక్ష్మీదేవిని పూజించడం వల్ల గణపతి లక్ష్మీదేవిని వెళ్లకుండా ఎక్కడికమ్మా వెళతావు, నువ్వు ఇక్కడే కూర్చో అని గణపతి లక్ష్మీదేవిని వెళ్లకుండా అక్కడే కూర్చోబెడతాడు. కాబట్టి లక్ష్మీ గణపతులను కలిపి మనం పూజించడం అనేది ఈ దీపావళి రోజు ముఖ్యమైన విషయం. మనం ఈ దీపావళి రోజున లక్ష్మీ గణపతులను కలిపి ఎందుకు పూజించాలో ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు లక్ష్మీ గణపతి పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు లక్ష్మీ గణపతి విగ్రహాలకు పూలమాలలు వేసి దీపారాధన చేయాలి. మంచి సువాసనలు గల అగరబత్తులను వెలిగించి లక్ష్మీ గణపతులకు ఇక్కడ మనం పూర్తిగా కూడా లక్ష్మీ గణపతులకు కలిపే పూజ ప్రారంభించాలి. చివరి చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత లక్ష్మీ గణపతులకు పూజ కోసం మనం పసుపు, కుంకుమ, పువ్వులను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పంచామృతాలు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె ఈ 5టిని కలిపిన పంచామృతాలను తయారు చేసుకోవాలి. ఆ తరువాత కొబ్బరికాయలు, పండ్లు, స్వీట్లు, నైవేద్యాలు కూడా సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు, కుంకుమ తీసుకుని లక్ష్మీ గణపతి పటంపై వేస్తూ వినాయక అష్టోత్తర శతనామావళి అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఆ తరువాత లక్ష్మీదేవి సహస్రనామ మంత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఆ తరువాత లక్ష్మీ గణపతులకు మనం నానావిధ పరిమళ పత్ర పుష్పాలతో లక్ష్మీ గణపతులను ఆరాధించాలి. ఆ తరువాత సువాసనలు వెదజల్లే సాంబ్రాణి ధూపం వేసి దీపం కూడా ఒకసారి చూపించాలి. ఆ తరువాత పాలతో తయారు చేసిన మధుర పదార్థాలను లక్ష్మీ గణపతులకు నివేదించాలి. ఆ తరువాత రకరకాల పళ్ళు, స్వీట్లు అన్నీ కూడా లక్ష్మీ గణపతులకు నైవేద్యం పెట్టాలి. ఆ తరువాత లక్ష్మీదేవికి మీరు ఏదైనా కొత్త ఆభరణం సమర్పించదలుచుకుంటే ఏదైనా ఒక ఆభరణం కానీ లేదా లక్ష్మీదేవి రూపు కానీ అమ్మవారి వద్ద ఉంచాలి. తరువాత లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు మీ వ్యాపారానికి సంబంధించిన చిట్టాలు, పిల్లల పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదాన్ని పొందాలి. ఈ విధంగా పూజించుకున్నాక లక్ష్మీ గణపతులకు హారతులు ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం. అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.